ఉంది. దొంగ బాబాలు పట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానేపల్లె మండలంలో గమిరిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండలో ఆయన రచన గావించారు. రవ్వలకొండ బనగానపల్లికి 1.5 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉంది. ఆ కొండ గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాశారు. కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా బాధ్యత వహించారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను, అనేక విషయాలని ముందుగానే తన దివ్య దృష్టితో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. పోతులూరి వీర